అందరికీ నమస్కారం. మనం రోజూ వాడే ఓ మామూలు వస్తువు కానీ మన ఆరోగ్యాన్ని, పరిశుభ్రతని పూర్తిగా మార్చేసింది. అదేనండి సబ్బు. మరి ఈరోజు ఈ సబ్బు వెనుకున్న సైన్స్ ఏంటో, ఆ చిన్న కెమిస్ట్రీ మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనందరికీ వంటగదిలో ఎదురయ్యే ఒక చిన్న సమస్యతో మొదలుపెడదాం. అసలు సమస్య అంతా కెమిస్ట్రీలోనే ఉందన్నమాట. ఇక్కడ రెండు టీమ్స్ ఉన్నాయనుకోండి. ఒకటి నీళ్ల టీం, వీటిని పోలార్ అంటారు. ఇంకోటి నూనె జిడ్డుల టీం, వీటిని నాన్ పోలార్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే వీటికి రెండింటికి అస్సలు పడదు. అటు తిరిగి ఇటు తిరిగే రెండు అయస్కాంతాల్లాగా ఎప్పుడూ ఒకదాన్నొకటి నెట్టేసుకుంటూ ఉంటాయి. అందుకే కలవు. మరి ఈ గొడవని పరిష్కరించాలంటే మనకొక స్పెషల్ హీరో కావాలి. ఒక మాలిక్యులర్ మీడియేటర్ అన్నమాట. కెమిస్ట్రీ ప్రకారం చూస్తే సబ్బు అనేది సఫోనిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా తయారయ్యే ఒక రకమైన ఉప్పు లాంటిది. కాని అసలు విషయం ఏంటంటే, ఈ సబ్బు అణువు ఒక అద్భుతమైన డబుల్ ఏజెంట్లా పనిచేస్తుంది. అటు నీళ్లతో ఇటు జిడ్డుతో రెండు వైపులా పనిచేసేలా దీన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. మరి ఈ చిన్న ఏజెంట్ తన పనిని ఎలా పూర్తి చేస్తుందో తెలుసా? దానికి ఒక పవర్ఫుల్ రెండు భాగాల స్ట్రక్చర్ ఉంటుంది. దానికి ఒక తల, ఒక తోక ఉంటాయి. తల ఏమో నీళ్లంటే చాలా ఇష్టపడి అటువైపు అతుక్కుంటుంది. తోకేమో జిడ్డు, నూనె అంటే ఇష్టపడి వాటివైపు వెళ్తుంది. చూసారా, రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్ లాంటిదిది. ఓకే, ఈ డబల్ ఏజెంట్ ఇప్పుడు రంగంలోకి దిగి ఎలా శుభ్రం చేస్తుందో దాని స్ట్రాటజీ ఏంతో చూద్దాం. మనం సబ్బుని నీళ్లల్లో కలపగానే దాని అణువులు వెంటనే పని మొదలుపెడతాయి. వాటి టార్గెట్ ఒకటే, అదే జిడ్డు మరక. దానివైపు దూసుకెళ్తాయి. జిడ్డుని ఇష్టపడే ఆ తోకలన్నీ నేరుగా ఆ జిడ్డు మరకలోకి చొచ్చుకుపోయి నీళ్లకు దూరంగా దాని లోపల గట్టిగా పాతుకుపోతాయి. అలా ఆ తోకలన్నీ కలిసి ఒక బంతిలాంటి నిర్మాణాన్ని తయారుచేస్తాయి. దీన్నే మిసిలి అంటారు. ఇది ఒక పర్ఫెక్ట్ ట్రాప్ అనమాట. జిడ్డంతా ఆ బంతి లోపల చిక్కుకుపోతుంది. ఆ బయట మాత్రం నీళ్లతో స్నేహం చేసే తలలు కవచంలా ఉంటాయి. సరే, ట్రాప్ అయితే సెట్ అయింది. కానీ ఆ జిడ్డు మరక నిజంగా ఎలా కొట్టుకుపోతుంది? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆ బంతి అంటే ఆ మిసిలి బయటవైపు అంతా నీళ్లను ఇష్టపడే తలలే ఉన్నాయి కదా. అందుకే ఆ మొత్తం ప్యాకేజ్ అంటే లోపలున్న జిడ్డుతో సహా నీళ్ల ప్రవాహంలో సులభంగా కలిసిపోయి కొట్టుకుపోతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సబ్బు జిడ్డుని నాశనం చేయదు. దాన్ని తెలివిగా ప్యాక్ చేసి నీళ్లతో పాటు పంపించేస్తుంది అంతే. అంటే చూసారా, సబ్బు కేవలం మురికిని వదిలించే వస్తువు కాదు. అస్సలు కలవని నీళ్లకి, నూనెకి మధ్య ఒక రాయబారం నడిపే ఒక చిన్న కెమికల్ అద్భుతం. సరే, సబ్బు కథ అయితే ఇది. మరి మనం వాడే డిటర్జెంట్లు కూడా ఇలానే పనిచేస్తాయా? వాటికి సబ్బుకి తేడా ఏంటి? ఆసక్తికరంగా ఉంది కదా.